అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో వచ్చే నెల జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ ద్వైవార్షిక సమావేశాలకు పట్టణానికి చెందిన స్వరలయ వ్యవస్థాపకులు లక్కరాజు సాయికు ఆహ్వానం అందింది. తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ వివరాలను సాయి లక్కరాజు తెలియజేశారు. స్థానిక మారిస్పేటలోని స్వరలయ వేదిక కార్యాలయంలో బుధవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో సాయి లక్కరాజుతో పాటు స్వరలయ ముఖ్య బాధ్యులు సుబ్రహ్మణ్యేశ్వరరావు, విశ్రాంత ప్రభుత్వ అధికారి జె రమణయ్య, పి సురేష్, నటులు మల్లేశ్వరరావు, హేమాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ ద్వైవార్షిక సమావేశాలు అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో జూన్ 7, 8, 9 తేదీల్లో జరుగుతాయని చెప్పారు. ఆ సమావేశాల్లో కీలకోపన్యాసం ఇచ్చేందుకు తెనాలి నుండి సాయి లక్కరాజుకు ఆహ్వానం అందిందని తెలిపారు. అదేవిధంగా డల్లాస్లో జూన్ 16వ తేదీ సాంస్కృతిక సాహితీ సదస్సుకు కూడా ఆహ్వానం అందినట్లు చెప్పారు. సాయి లక్కరాజు విదేశీ పర్యటన విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. తెనాలి వాడిని వినిపించడానికి నాకు అవకాశం కలిగినందుకు సంతోషం. నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్న అనేక మంది ఇక్కడున్న 4-5తో పాటు బయట ప్రపంచంలో నాకు చాలా ప్రోత్సాహాన్ని అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా సంస్థకి చేదురుగా ఉన్న రిటైర్డ్ CEO సుబ్రహ్మణ్యం గారు, అలాగే నా క్లాస్మేట్ మన సురేష్ గారు, అదే సందర్భంలో రమణయ్య గారు, నటులు గత 30 సంవత్సరాల నుంచి బుల్లితెర మీద కొన్ని సినిమాల్లో కూడా నటించిన మల్లేశ్వరరావు గారు, హేమంత్ గారు, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళందరి బెస్ట్ విషెస్, నాకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదాలతో ఈ రోజున ఈ కార్యక్రమానికి రేపు రాత్రి అమెరికా వెళ్తున్నాను. 7 తారీఖులో ఆ సభలో ప్రసంగించి 16వ తారీఖు డల్లాస్లో అంతర్జాతీయ సాహిత్య సదస్సు శ్రీ తోటకూర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని కూడా నన్ను ఆహ్వానించారు. ఇంటర్గా అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఈ సదవకాశం నాకు కలిగినందుకు, నాకు కలిగేలా మీరు చేసినందుకు మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మన తెనాలి వాణిని చక్కగా వినిపిస్తానని, తెనాలి కీర్తిని అమెరికాలో కూడా ప్రస్ఫుటంగా ప్రజ్వలించేలా చేస్తానని. రకరకాల ప్రోగ్రాం జూన్ 7, 8, 9 తేదీల్లో అట్లాంటా సిటీలో కండక్ట్ చేస్తున్నారు. దానికి మన తెనాలి తరఫున స్వర్లయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్కరాజు సాయి గారిని వారు గుర్తించి, అంటే ఇంతకుముందు గుర్తించలేదని కాదు, గుర్తించారు. గుర్తించి ఇప్పుడు పిలిచిన సందర్భంగా వీరు అక్కడికి వెళ్ళి మన స్వర్లయ వేదిక ఏం చేస్తుంది, ఇక్కడ సాహిత్యాన్ని మేమేం చేస్తున్నాం, ఇది కూడా అక్కడ చెప్పి మన స్వర్లయ వేదికని మరింత అభివృద్ధి చెందడానికి వాళ్ళు అదేవిధంగా అక్కడున్న ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎన్నో కండక్ట్ చేసి మన తెలుగు మృత భాషలోకి వెళ్లకుండా వీళ్ళు అడ్డం పడి, అంటే తెలుగు నేర్చుకుని రాస్తే చాలు ఈ మృత భాష అమృత భాష చేస్తారని. వారిలో ఉన్న కవి, నటుడు, రచయిత కూడా ప్రజ్ఞా పాఠశాలని అమెరికా వారిని గుర్తించి వారి యొక్క 30వ వార్షికోత్సవానికి మన యొక్క తెనాలి నుంచి నా మిత్రుడిని పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క అమూల్యమైన ప్రసంగాన్ని అక్కడ ప్రచురించి మన తెనాలికి గుర్తింపు తెస్తాడని కోరుకుంటూ, వారికి అన్ని విధాలా మంచి చక్కగా కలుపుకోవాలని కోరుకుంటూ, లక్కరాజు సాయిని వచ్చే నెల 7, 8 తారీఖుల్లో డల్లాస్ స్టేట్లోని అట్లాంటాలో జరుగుతున్న ఆటా సభలకు పిలిచినందుకు మరి మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన తెనాలి బాణిని, మన భాష యొక్క గొప్పతనాన్ని అక్కడ వినిపించి తను క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మా మిత్రులను కోరుకుంటూ, నాకు ఈ మంచి అవకాశం కల్పించినందుకు